చెప్పడానికి దేవుడు మరి నేను ఇక్కడ రావడం ఒక విచిత్రమే. అది దేవుని సంకల్పం. ఆయన ఆలోచనలో మనం ఎవరు కూడా దేవుని ఆలోచనల నుంచి తప్పుకోలేము. ఈ జీసస్ కాల్స్ పరిచయం గురించి చెప్పాలని నేను కూడా ఆశపడుతున్నాను. ఎందుకంటే నాకు అనుభవం ఉంది. భక్తి మార్గంలో ఇప్పుడున్నటువంటి ఈ పోకడ చాలా స్పీడ్ టెక్నాలజీ, మీడియా లేదా ఇంకా చాలా రకాలైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నటువంటి భక్తి క్రైస్తవత్వంలో ఇప్పుడు మన ఈ కాలానికి ముందు ఎప్పుడో బాలు దినకరయ్య గారు, ఆయన డిజిఎస్ దినకరయ్య గారు, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన యొక్క పాటలన్నా నిజంగా నేను ఇప్పుడున్న అనుభవం బట్టి నేను చెప్పగలుగుతున్నాను ఏంటంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ప్రవక్త అనుటకు బైబిల్ వాక్యం ప్రకారం ఆధారం కలిగినటువంటి గొప్ప ప్రవక్త. ఆయన ఒక మంచి ప్రవక్త. నేను ఆయన్ని పౌలు గారు అంటాడు, మేము కన్నులారా దేన్ని చూసామో, చేతులతో మేము ఏమి తాకామో అవే మేము చెప్తున్నాం అన్న. నేను అలాంటి పరిస్థితుల్లో నేను వారితో అనుభవం ఉంది. నాకు మా పాపని జీసస్ కాల్స్ పరిచయం యవన భాగస్తులు పథకంలో అప్పుడు 2000 ఎంత అనుకుంటా, 2000. ఇప్పుడు మా పాప డాక్టర్ చదువుతుంది. ప్రతి ఒక అక్కడ వాళ్ళ పేరు మీద గ్రీన్ స్ట్రీట్లో జీసస్ కాల్ చాపెల్ ఉంటుంది. అక్కడ ప్రేయరు దానికి నాకు చాలా అనుబంధం. మా అమ్మగారికి తేడా చేసినప్పుడు అడయార్ క్యాన్సర్ హాస్పిటల్కి అక్కడికి చాలా వాకబుల్ డిస్టెన్స్. నేను అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. మన పెద్దయ్య గారు, దినకరయ్య గారు కానీ మెరీనా బీచ్ దానిలో పెద్ద క్రూసిడ్స్ పెట్టినప్పుడు నేను చాలా వేదన చెంది, వాళ్ళు పాల్ దినకర్ గారు ఆ టైంలో నేను ఇప్పుడు మీకు చెప్పే మాటలు, నేను ఆత్మీయ స్థితిలో ఒక నామకాంత క్రైస్తవుడిగా ఉంటూ దేవుణ్ణి కలిగి తెలియని స్థితిలో, దేవుడు యేసయ్య అంటే ఏంటో తెలియని స్థితిలో ఒక పండగ క్రైస్తవుడిగా లోకానుసారంగా ఏదో ఇప్పుడు నేను చాలామందిని చూస్తూ ఉంటాను సమాజంలో. వాళ్ళు చూసి నేను దుఃఖపడుతూ ఉంటాను. నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను కదా, నన్ను ఎలా నువ్వు తాకి నన్ను ఏ విధంగా చేసావో, నేను నాకున్నటువంటి ఆ సమస్యను దేవునితో ఆ మెరీనా బీచ్ ఇప్పుడు నా దగ్గర లైవ్ క్యాసెట్ నా దగ్గర ఉంది. నేను అనుభవిస్తూ ఆ బాధని చేస్తా. దేవునితో ఉన్నప్పుడు లైవ్ అక్కడ ఉన్నటువంటి మీడియా సిబ్బంది ఆయన వచ్చి ఒక ఆయన నన్ను లైవ్ చేసి మొత్తం వీడియో పాల్ దినకర్ గారు పాడుతూ ఉంటే అక్కడ షూట్ చేసి దాన్ని లైవ్ చేస్తూ ఉంటే, ఇప్పుడంతా భాష మనకు తెలియదు, తమిళన్స్ కదా. అక్కడ ఆయన తెలుగులో చెప్పాడు నాకు, నువ్వు చాలా పరవశించిపోతున్నావు, నేను వీడియో తీసి షూట్ చేశాను చాలాసేపు ఇక్కడ ఉండి, అది నేను గమనించలేదు అని చెప్పంటే అప్పుడు నేను జీసస్ కాల్ పరిచయం ఆ రూమ్ పోయి ఆ క్యాసెట్ అప్పుడు వీసీఆర్ పెట్టుకుని చూడాలి. ఆ క్యాసెట్ ఇప్పుడుకి నా దగ్గర ఉంది. ప్రతిదీ కొంటావు ఇలాగా, నిన్నెవరు చూస్తారు, నిన్నెవరు అట్లా వీడియో తీస్తారని చెప్పి మా ఫ్రెండ్స్ కానీ ఇంట్లో మా వాళ్ళు కూడా చాలామంది నన్ను ఎక్కాలు చేశారు. వీసీఆర్ తీసుకొచ్చి అద్దెకి తీసుకొచ్చి అప్పుడు వేసి చూపించితే దుఃఖపడి ఏడ్చాను. ఒక దైవజనుడు ఆయన ప్రణాళికలో సిద్ధపరిచినటువంటిది ఇవాళ జీసస్ కాల్స్ పరిచర్య
చాలామంది ప్రవక్తలు అనబడి చెప్పుకునేటువంటి వాళ్ళు ఇవాళ చాలామంది వచ్చారు. కానీ ఆనాడు డిసి స్పీకర్ గారు చాలామందికి ఆయన ఒక మాదిరిగా ఆ యొక్క స్థితిలో ఆయనకు ఆత్మీయ అనుభవాల్లో ఆయన క్యాసెట్లు కానీ ఆయన యొక్క జీసస్ కాల్స్ ప్రతి మ్యాగజైన్ ప్రతి ఇయర్ క్యాలెండర్ ఎప్పుడు ఉండేది నా దగ్గర. ఇంకా సేవా పరిచయంలో కొంచెం ఇలా అయ్యేటప్పటికి మరి దైవికంగా ఈరోజు ఆత్మీయంగా మరి తమ్ముడు సింగు ఒక ఆత్మీయ సహోదరుడు ఎప్పటి నుంచో నాకు పరిచయం కానీ అంతగా మాకు ఆత్మీయతలో ప్రార్థనాపూర్వకంగా ఈ మధ్యకాలంలోనే ఇక్కడ చాలాసార్లు ఆహ్వానించాడు. అన్నా ఒకసారి అండి నేను మీ ముందు నుంచుంటానికి నేను నల్ల ప్రేయర్ రాత్రి 1 గంట వరకు ప్రేయర్. ఈరోజు పగటి పూట కూడా గుంటూరులో ప్రేయర్. అసలు నేను నుంచునే స్థితి కూడా నాకు లేదు. అయ్యగా చెప్పారు మేము చాలా టైర్డ్ అయిపోయాను. నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను. వాక్యం చెప్పడానికి యోగ్యత నాకు లేదు. అయితే సేవకుని అయినా దేవుని పరిచర్యలో దేవుని గణపరుచుతున్నప్పుడు ఆయన నామం మనకు తెలియకోకుండానే ఆయన నామాన్ని బట్టి మన నామం కూడా గణపరుచుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అది మనం ఏదో చెప్పుకుంటే వచ్చేది కాదు. మరి వీళ్ళు చేసే ఈ పరిచర్య ఇంకా చాలామందికి చారిటల ఇవాళ ఎలా ఉందంటే దేవుని వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. తల్లిగారికి ఉన్న ఆసక్తిని బట్టి నేను చాలా సంతోషపడిపోతున్నాను. చిన్న పిల్లలు పుట్టిన ఆసక్తిని మరి ఇవాళ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు తొలగిపోరు. ఒక వైట్ ఆమెకి అలాగే పుట్టుక అలాగ వచ్చింది. తెల్లవ అంటారు, తెల్లగా ఉండింది. ఒక టిప్ప ఒకటి పట్టుకుని 2 అప్పుడు డబ్బులు కాయిన్స్ చూడాలి చిల్లా పెంకులు పగలగొట్టి 2 చిల్లా పెంకులు పట్టుకుని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆమె పిలిస్తే ఆ సత్తు డిప్పు మీద పుట్టుబట్టి పాటలకి వాయించి వాళ్ళు పాడుతూ ఉంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ భక్తుల నుంచి తొలగిపోలేదు. ఆ భక్తిని దేవుడు బీజంగా మరి తల్లి చాలా ధన్యురాలు. వాళ్ళు తొలగిపోరు. పెద్దవారైన తర్వాత నేను ఎలా చెప్తున్నాను, ఆమె లేదు చనిపోయింది ఆ తెల్లమ్మ ఆమె. కానీ ఆమె నేర్పిన పాటలు పాత పాటలు ఇప్పుడు కూడా నాకు గదిలో చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఏదో చాలామంది ఏదో రకంగా ప్రయాసపడి దేవుని నామాన్ని ప్రకటించాలని, దేవుణ్ణి పరిచయం చేయాలని, ప్రభువుని ఎలా తెలుసుకోవాలో తెలియక మరి భయంకరమైన స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళని దర్శించాను. చాలా వ్యక్తి 5 భాషలు మాట్లాడగలరు. నేను చెప్పకూడదు, చెప్పను. పెద్ద దీనికి CEO చాలా తెలివి కలిగిన విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించాడు. దేవుని కలిగి ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు ఇలాగ అనంటే డబ్బై చాలామందికి ప్రాధాన్యతగా ఉంటుంది. ఆ భక్తి అన్నదాన్ని పక్కన పెట్టేస్తారు. భక్తి లేనప్పుడు దేవుణ్ణి అయ్యా మేము ఇలా ఉంటే చాలయ్యా, మాకు ఇది ఇస్తే చాలయ్యా అంటే ఎన్నో ఇచ్చిన దేవుని వెనకాల పెట్టి వాళ్ళకి ఎలా ఉంటారంటే చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి నేను చూస్తూ ఉన్నాను. అందుకని చాలా వేదనగా నిజంగా అమ్మ మంచి పని చేస్తున్నాడు. ఒక మాట రోమ పత్రికలో నేను దేవుని వాక్యం చెప్పమన్నారు. కానీ అయ్యగారు నేను చెప్పడానికి
వాక్యం తెలియని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు మాకన్నా బాగా చెబుతారు వాక్యాన్ని వినేవాళ్ళు. వాక్యం ప్రకారం బ్రతికే విధంగా ఉన్నటువంటి ఆ శక్తిని పరిశుద్ధ ఆత్మ ద్వారా మనస్సు వారి నూతన పరచబడే దేవుని శక్తిని ఆత్మానుసారంగా పొందుకోలేకపోతున్నారు. వాళ్ళ క్రియా ఫలం ఎలా ఉంటుందో ఇంట్లో బిడ్డలు చెప్తారు, తల్లిదండ్రులు బిడ్డల విషయం చెప్తారు, బిడ్డలు తల్లిదండ్రుల విషయాలు చెప్తారు. అక్కడి నుంచి మొదలవుతుంది భక్తి భాగవచనం. నేను ఉంటే చెప్తా ఉంటా ఎవరి దగ్గరికి వెళ్ళి, సాతానుడు పొంచుకున్నాడు, వాడి దగ్గర మనం నిలబడినప్పుడు సిగ్గుపడకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరినీ తీసుకొని పోతున్నాడు అన్యులందరినీ. ఏంటి ఇక్కడ సచ్చిగడ్డ ఇక్కడ ఒక ఎమ్మెల్యే నుంచుని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేరుతో సహా చెప్తాను. నేను భయపడు దగ్గరుండి అక్కడ ఇంటి కట్టించాడు. చర్చ్ దగ్గర గుడి పెట్టి జై శ్రీరామ్ అని అన్న. జై శ్రీరామ్ నేనేమో 20 సంవత్సరాలు అయింది. చాలా నడిచాయి ఇక్కడ. కక్ష శాతం మిషన్ శాతం కాదు, దేవుని ఆత్మశాత వాళ్ళ కట్టే సంఘాలు వర్ధిల్లుతాయి. దేవుని స్తోత్రం. దేవుని అభిషేకం కలిగినటువంటి దైవజనుడు ఎవ్వరు కూడా ఆపలేరు. ఆయన గట్టి గోధుమ గింజ డీజేసన ఫలించాడు, విస్తరించింది, అది ఆగదు. ఒక మాట వాక్యానుసారమైనటువంటి స్థితిని పరిశుద్ధాత్మదేవుడు మనతో చేస్తూ ఉన్నప్పుడు ఆ క్రియాఫలాన్ని మనకు శారీరకుండా సాతానుగాడు అడ్డుపడతాడు. అందుకే 2 తలంపుల మధ్య వదిరా ఏదో తెలుసుకున్నాం. నేను అదే మాట్లాడతాను అని నేను ఏమన్నా, ఈ ఆత్మ కూడా నీ రాజ్యం లేకుండా ప్రభావ, ఈ వ్యక్తి కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. అంతగా మించి మాట్లాడతాడు అనుకో. యేసు నామమే మనకి దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి. ఇవాళ వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం ఆయన క్రియలతో అలంకరింపబడిన వధువు సంఘంలో అవయవులుగా చేర్చబడుతున్నటువంటి వారిని అలంకరించడానికి మొదట మేము అలంకరింపబడాలి యేసు ఆత్మతో. మామూలు చూసి మీరు అలంకరింపబడతారు అవయవాలుగా. అది వధువు సంఘంలో సమకూర్చబడి ఆయనతో ఎత్తబడి సంఘం ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రయాసపడుతున్నారు. నేను కూడా అట్లా బస్సు చూసి ఇక్కడ తమ్ముడు 3 సార్లు పోతుంది, బస్సుకి వెళ్ళిపోతాం అనుకున్నాను. నాకు యాక్సిడెంట్ జీసస్ కాల్స్ మ్యాగజైన్లో కూడా వేసి నేను అన్నగా పెట్టాను. ఇది వరకు ఎన్ని పోయినాయి పెద్ద పెద్ద జీసస్ కాల్స్ మ్యాగజైన్ మన ఇంట్లో లేనిదే ఉంటుంది. పరిస్థితిలో కూడా భారం అయిపోయి అయ్యారు అన్నట్టు అలసిపోయింది ఆయన అన్నట్టు అలసిపోయాడు. మనసుకి వయసు లేదు. దేవుని స్తోత్రం. నేను అదే చెప్తాను, మనసుకి వయసు లేదు. శరీరానికి వయసు ఉంది, అవయవానికి వయసు ఉంది, మనసుకు వయసు లేదు. 70 ఏళ్ళు పరిగెత్తాడు అబ్రహాం. పరిగెత్తుకుంటా బిడ్డ మధ్యాహ్నం వెళ్ళిపోయాడు. ఆతిథ్యం ఇచ్చాడు. దేవునికి ఇవాళ కావాల్సింది ఏంటంటే ఆయన రాజ్యానికి పౌరుషులు. దానికి ఒక వాక్యం తీసి నేను చెప్తాను. వాక్యం నేను చెప్పనే కానీ మీరు కూడా షేర్ చేసుకోవాలి. అది భావ్యం కాదు. నేను ఏదో రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి. ఆ మాట చెప్పాలని మా సింగుని బట్టి నేను ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను.
11వ అధ్యాయము 14వ వాక్యం నుంచి మనం చదువుకున్నాం. నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను కనుక చూడండి, మీరు వినాలి. చదువుతున్నాడు బ్రదర్, చదువుతున్నారు, మీరు చూడాలి. ఏ విధము చేతనైనా, ఈయన కూడా ప్రయాసది, ఈ విధం చేతనైనా మా అమ్మ నాన్న మా పిల్లలు కలిగి ఉన్నవాళ్ళు కొందరిని పూజ చేసి రమ్మని, అంటే ఏ విధం చేతనైనా ఇక్కడికి సమకూర్చి దేవుడిని పరిచయం చేయాలి. దేవుని వాక్యాన్ని వారికి బోధించాలి. చాలా మంది దైవజనులు వస్తున్నారు. ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. నా రక్త సంబంధికులలో రోషాన్ని పుట్టించి, దేవునికి స్తోత్రం, రోషం ఉండాలి. నాకు మామూలుగా చెప్తారు చంద్రసింగ్, రోషం ఉండాలి అబ్బాయి. ఈ రోషం కోపం కాదు, భక్తులు రోషం ఉండాలి. ఎన్ని పోస్టర్లు వేసి 6,000 5,000 పోస్టర్లు వేసి నేను ఇంకో బ్రదర్ కింద ఉంటాను. ఈ పని చేసే కాదు. 6,000 పాస్టర్ గారు పెద్ద మిషనరీ అని అంటే ఇక్కడ ఊసంలో ముందు పుట్టినప్పుడు ఇక్కడ పరిశీలన చేశారు. చెప్పకూడదు. ఇవన్నీ పరిచర్య చేస్తే దేవుడు పరిచర్యిస్తాడు. దేవుడు స్తోత్రం. శ్రావిస్తాడు, ఆయన హానర్ చేస్తాడు. రోషాన్ని పుట్టించి కొంతమందినైనా, అందరిని కాదు, కొంతమందినైనా రక్షించాలని ఆశ. దేవునికి స్తోత్రం. ఇది పెట్టుకోండి, ఇది నేను ఎప్పుడు పెట్టుకోండి. నన్ను తిట్టేవాడైనా, నన్ను మాట్లాడినవాడు అయినా, నా 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 రక్ష సంబంధికులు, నా బంధువులు, ఎవరినైనా సరే ఈ మాట గుర్తు వస్తుంది. ఈడ ఇప్పుడు చెప్పడం సాక్ష్యం నాకు మనిషిగా అదే పాస్ గారంటే అంతే. కానీ యేసే మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. అయ్యా బాప్టిజం పొందానంట, కువైట్, మస్కట్ అన్ని చోట్లకి వెళ్ళి 6 భాషలు నేర్చుకున్నాం. చిన్నవాడు సామాన్యుడు, మంచి తెలివిగలవాడే, జ్ఞానం కలిగిన వాడే. భార్య షావు తిన్నాను. ప్రార్థన చేసి నేను అద్భుతం వేసే ఒకడే చేయగలడు. దేవుని స్తోత్రం. మా దగ్గర వరాలు చర్చలో స్పీక్ మిగిల్స్ వస్తాయి నాన్న. 23 మందిని ఆయన చనిపోయిన శవాల్ని లేపాడు. యేసు ప్రభువు చేసిన అద్భుతం ఆదరణ ఒకటే. ఈ భూమి మీద చాలా మంది చేస్తూ ఉన్నారు పరిచర్య. అద్భుతం ఆకర్షించుతూ కానీ దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు. యేసయ్య అంటాడు, ఎవరు నేను గట్టిగా మరి చాలా పరిచర్య చేశానండి. యేసయ్య అంటే అక్రమం చేయవాలరా మీరెవరో నాకు. ఇవన్నీ ఒక రొట్టె లాంటివి, తింటే శరీరానికి శక్తి ఎలాగో దేవుని పరిచర్యలు చెప్పుకోవడానికి అద్భుతాలు అంతవరకే కానీ పరలోకానికి అకౌంట్ కావు. నేను 9 రాష్ట్రాలు తిరిగి నార్త్ ఇండియాలో నేను వెళ్తాను పడిపోతాను. వెళ్తా నడుస్తూ ఉంటే పడిపోతాను. వెళ్ళి ప్రార్థన చేస్తా. ఎందుకు వచ్చి నీకున్న పరిశుద్ధతను బట్టి, నీకున్న డెడికేషన్ బట్టి, దేవునికి నువ్వున్న సంబంధాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆ కృపా వరంలో దేవుడిచ్చినటువంటి కృప. అంతేగాని నువ్వు గొప్పడు కాదు, భక్తుడు కాదు. వాళ్ళ భాషలే ఎలా ఉన్నారంటే స్ట్రైకర్స్. వాళ్ళు కట్టుకున్నవాడు
నాకు తెలిసి దినకరానికి స్ట్రైకర్ లేదు నేను చూడాలి. ఆయనకి కిడ్నీస్ చేంజ్ చేసిన స్టేజ్ ఎక్కించే వరకే, ఎక్కిన తర్వాత ఉండేది. దేవునికి స్తోత్రం. ఆయన లాస్ట్ వరకు ఆయన పరిచయం చేశాడండి. కరిగిపోయాడు దేవుడు. అలాంటి దరిద్రుడు కొంతకాలం ఉండొచ్చు కదా ఆయుష్కాలం అనే మనస్సు అనిపిస్తుంది. దేవుడు ఆయన స్థితిని బట్టి, ఆయన చేసిన జాబ్, ఆయన కమిట్మెంట్, దేవునితో ఒప్పందం ఆయన వరకే సరిపోద్దా అంటే నేను అనుకుంటున్నా. ఉన్నారు మొక్కలు ఉన్నారు, దినకర్ గారు పిల్లలు, మరి పాల దినకర్ ఆయన కూడా మంచి పరిచయం. మరి జీసస్ కాల్స్ కుటుంబంలో కూడా నన్ను దేవుడు ఇక్కడ ఈ మచిలీపట్నం బ్రాంచ్లో మరి వరప్రసాదయ్య గారి ద్వారా మరి తమ్ముడు సింగుని బట్టి ఇక్కడ 2 మాటలు చెప్పుకునే విధంగా మరి జీసస్ కాల్స్ గురించి కూడా మాట్లాడే విధాన్ని దేవుడు నాకు కూడా ఇచ్చినందుకు నేను ఎక్కువగా సమయం వాడుకున్నానేమో నాకు తెలీదు. ఇంకా దేవుని వాక్యం చెప్పాలని అంటే అది మీతో వినాలని నేను అనుకుంటున్నాను. అయ్యా మీరు 2 మాటలు చెప్పండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నా పేరు సర్వేశ్వరరావుగా మార్చబడ్డాడు. ఉద్యోగాన్ని సంపాదించాడు. ఉద్యోగం వదిలేయమన్నాడు, వదిలేశాను. ఆయన పరిచయం కొరకు పాదాసుగా బతుకుతున్నాను. 3 సంఘాలు దేవుడు ఇచ్చాడు. విజయవాడ వెళ్ళే రోడ్లో మీకు 3 స్టేట్ బిల్డింగ్ ఒక క్రాస్ ఉంటుంది. అటు చల్లపల్లి విజయవాడ రోడ్లో. తమ్ముడు ఇప్పుడు అంటాడు, అన్న స్టేజ్ ఇవ్వన్నా, ప్రేరు కవరు రన్ చేస్తాం, ఇవ్వన్నా. అది దేవుని సంకల్పం ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని ఇచ్చేయలేరు. అయితే మంచిది. వరప్రసాదయ్య గారు మరి ఆయన కొరకు మరి చాలా నాకు కూడా ఉన్నాయి. కడపలో ఆలగడ్డ, మరి కోవెలగుంట్ల ఏరియాలో నేను ఎదురుపాపయ్య డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఎవ్రీ ఇయర్ నేనే ప్రసంగికుడుగా మరి పోస్ట్ చేసి 3 దినాలు 2 దినాలు మరి సభలు పెట్టిన దినాలు ఉన్నాయి. ఒక సహోదరు ద్వారా అందుడు ఒక ఆయన బ్లైండ్ బ్రదర్. ఆ బ్రదరు ఇప్పుడు చెప్పడానికి నాకు వస్తుంది. జాబ్ లేనప్పుడు చప్రాసి పూర్తయినా చేస్తాను అన్నాడు. ఇవాళ దేవుడు ఆశీర్వదించి ఈ గుడ్డని కళ్ళు అమ్మాయి చేసుకుని వీడికి అందంతో వచ్చేటట్టు చేసేసింది. అప్పుడే రాయలసీమ మదర్ తెరీసా సేవా సమితి అని చెప్పి సొసైటీ పెట్టాడు. ఇప్పుడేమో నేను ఒక గ్యాప్ వచ్చి వెళ్ళలేకపోయేటప్పటికి లక్ష్మీ నరసింహ స్వామి రాయలసీమ సేవా సమితి మీరు ప్రారంభించేటప్పుడు సాతాను ఈజీగా కొంచెం వాటి సైకిల్ లాగుతుంటారు. జాబ్ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు బ్లైండ్ అండి. ఏమి ఎంతో హెల్ప్ చేసేవాడిని. ఇలా మన తమ్ముళ్ళకి అందరికీ తెలుసు. అందరితో ఆత్మీయతకు రావాలి. అది డబ్బు కలిగించేటువంటి అందం. దేవుడి మాట జీవించుగాక.